చేరువచ్చిన మమ్మల్ందరినీ మరియు ఈ యొక్క మాధ్యమం ద్వారా మీడియా ద్వారా నీ వాక్యాన్ని వినుచున్న వారిని మీ స్వాధీనంలో బలపరచమని, హృదయాలను సంపతింపచేసి పరిశుద్ధాత్మ ద్వారా శక్తితో నింపమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ఈరోజు మనము ధ్యానించే అంశము చాలా శ్రేష్టమైనది. మీరందరూ విని బలపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుచున్నాను. చిక్కించుకునే అపవాది, చిక్కించుకునేటువంటి అపవాది. ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనం మనందరికీ గ్రహితమే, పరిచితమే. సాతానుడు గాలం వేసి మానవులందరినీ అనుంది. అక్కడ ఎంతమందిని? మానవులందరినీ, భూప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని వాడు గుచ్చి లాగి చిక్కించుకొని గాలము వేసి వల వేసి వాడు బంధించి వారిని భయంకరంగా శోధించి వాడు ఏం చేస్తున్నాడు? గంతులు వేసి సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి సాతానుకి జాలి దయ ఏమీ ఉండవు. అందుకే మనము ఎన్నో ఆపదలు చూస్తున్నాం ఈ భూమి మీద. ఎంతో జ్ఞానవంతులైన వారైనా సరే చిక్కించుకునబడిన స్థితిలో ఏం చేయాలో తోచదు. మొన్న ఫ్లైట్ ఒకటి యాక్సిడెంట్ అయింది, మీకు అందరికీ తెలుసు. ఆ యాక్సిడెంట్లో గొప్ప గొప్ప మేధావులు చనిపోయారు, గొప్ప గొప్ప మరి జ్ఞానవంతులు చనిపోయారు. ఒక్కడు బయటపడ్డాడు. ఆ ఒక్కడు బయటపడినటువంటి వాడిని అడుగుతూ ఉన్నారు, నువ్వు చాలా తెలివితో బయటపడ్డావా, చాలా జ్ఞానంతో బయటపడ్డావా, లేకపోతే నువ్వు ఎలా బయటపడ్డావు అంటే అతను అంటున్నాడు, అసలు నేను నా అంతటి నేను బయటపడలేదు, ఆ డోర్ అదంతటికదే తెరుచుకుంది, నేను అలా దిగి నడుచుకుంటూ వచ్చాను, లేకపోతే నేను కూడా చచ్చిపోయేవాడిని. నేను జ్ఞానంతో బయటపడలేదు, తెలివితో బయటపడలేదు, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, నేను బయటపడతానని కూడా నాకు తెలియదు. కొన్ని సందర్భంలో మన జ్ఞానము పనిచేయదు, మన తెలివి పనిచేయదు, మన డబ్బు పనిచేయదు, మనకున్నటువంటి ఏ ఐశ్వర్యము కూడా, ఏ బ్యాక్గ్రౌండ్ కూడా పనిచేయదు, మన గొప్పతనం పనిచేయదు. సాతానుడు ఉరులు వగ్గి చిక్కించుకొని మరి వాడు నాశనం వైపు, మరణం వైపు, కీడు వైపు, భయంకరమైన మరి శోధనలోనికి మానవులను ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? ఆ శోధనలోనికి తేక లేదా కీడులోనికి తేక ఎక్కడి నుంచి తప్పించుము? దుష్టుని నుండి తప్పించు. అంటే కీడు, ఆపద, శోధన ఎవరి దగ్గర ఉన్నాయి? దుష్టుని యొద్ద ఉన్నాయి. దుష్టుడు కాబట్టి దుష్టుడు చేసేటువంటి పనులు ఇవి. దుష్టుడు దుర్మార్గమైనటువంటి ఘోరమైన శోధనలు మనుషులకు కలగజేస్తూ వాడు గంతులేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, మనుషులను చంపేస్తున్నాడు, మనుషులను నాశనం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క పర్యవేక్షణలో మనం ఉంటే తప్ప మనకేం లేదు, భద్రత లేదు. అందుకే దేవుడు అన్నది, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ఎన్ని విషయాల్లో సాతానుడు చిక్కించుకుంటున్నాడు, ఆ విషయాల్లో దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మీరు గమనిస్తే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. వినే కొద్ది సమయం చాలా ఏకాగ్రత ఉంచి మీరు వినగలిగితే చాలా మంచి విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం బైబిల్ తిప్పండి, తెరవండి, చూడండి, దయచేసి గమనించండి. మీ హృదయము మాయలలో చిక్కిందంట. జాగ్రత్త వినాలి. మొదటి మాట నేను చెబుతున్నాను, దేంట్లో చిక్కింది? మాయలు. ఈ లోకంలో రకరకాల మాయల్లో పడిపోయారు కొంతమంది మాయ మంత్రాల్లో పడ్డారు, కొంతమంది డబ్బు అనే మాయ, ప్రేమ అనే మాయ, రకరకాల మాయలు. మాయలోకం ఇది. ఎలాంటి లోకం? మాయలోకం ఇది. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, దయచేసి మాయలలో చిక్కుకున్న వాళ్ళరా ఏది నిజము, ఏది వాస్తవము అని అర్థం చేసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెబుతారు, ఇంకా మేము చెప్పిన మాట వినట్లేదండి, వాడెవడో మాయలో పడిపోయింది, ఇంకా పరువు ప్రతిష్ట ఏమి వినట్లేదు, ఏమి పట్టించుకోవట్లేదు, మేము ఎంత ఏడ్చి చెప్పినా వినట్లేదని ఏడ్చి బాధపడి వారు వేదన చెందుతూ ఉన్నారు. కొంతమంది మాయలో పడిపోయారు, కొంతమంది డబ్బు మాయలో పడిపోయారు. ఈ డబ్బు మాయలో పడిపోయిన వాళ్ళు మరి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, చాలా వారి జీవితాలు నాశనపూర్వకంగా జీవిస్తూ ఉంటున్నారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను,
ఏ మాయలలోనూ చిక్కుకున్నావు? కొంతమంది మాయలు మంత్రాల్లో చిక్కుకున్నారు. వారు మాయలన్నిటినీ నమ్ముతారు. ప్రతి విధమైన మూఢనమ్మకాలని నమ్ముతారు. మాయలు మంత్రాలు ఈ లోకములో ఉన్నాయి, కానీ వాటిని మనము ఏ విధంగా కూడా మన మీద ప్రభావితము చెయ్యవు. దేవుని బిడ్డలను ఏ మాయ మంత్రాలు నాశనం చేయలేవు, బలహీనపరచలేవు. కాబట్టి మాయ మంత్రాలు, ఇహలోక సంబంధమైన మాయలలో నువ్వేం చేయొద్దు, చిక్కుకొనవద్దు. ఇంకో మాట చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనాన్ని మరి గమనించండి. చాలా విలువైన మాట అక్కడ రాయబడింది. నీ మాయ మంత్రముల చేత మోసపోయారని సాతాను గురించి దేవుడు మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో సాతానుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నీ మాయలో చాలామంది మోసపోయారు. ఓ సాతానా, నీ మాయలో చాలామంది మోసపోయారు. ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కూడా సాతాను మాయలో పడి చాలామంది ఏమైపోయారు, మోసపోయారు. అపవాది మాయలో చిక్కుంటున్నావా? సాతానుడు నిన్ను మోసం చేస్తాడు, నిన్ను భ్రమపరుస్తాడు, నిన్ను చాలా ఏది వాస్తవం అనే దాన్ని గుర్తించనీయకుండా నిన్ను మాయలో బ్రతికేలా చేస్తాడు. అప్పుడు తెలుసుకునే లోపే జీవితం ఏమైపోద్ది, నాశనం అయిపోద్ది. మాయలోకం మాయాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. మాయలోకం మాయాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన దేవుని ప్రేమను ఎరగక ఈ మాయ లోకపు వలయాలలో చిక్కుకొని చాలామంది దేవునికి ఏమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధి అంటే వాళ్ళకి అలక్ష్యం. ఎందుకంటే మాయలోకం వాళ్ళని కమ్మేసుకుంది, మాయలోకం వారిని చుట్టేసుకుంది, మాయలోకం వారిని ఆకర్షించింది, మాయలోకం వారిని భ్రమపరిచింది. అందుకే నిజమైన దేవుని సన్నిధిని వారు విస్మరించేస్తున్నారు. అశాశ్వతమైన అల్పకాల పాప భోగముల వైపు వారు ఆకర్షణీతులు అవ్వడానికి కారణం ఏంటంటే మాయ లోకపు పోకడలో వాళ్ళు చిక్కుకొని పోయారు. ఈరోజు ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రేమైన వాళ్ళరా, ఈ మాయ లోకానికి నువ్వెప్పుడు కూడా దాసుడవు కావద్దు. దేవుడు అంటాడు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరేం చేయొద్దు, ప్రేమించొద్దు, జాగ్రత్త పడండి. ఈ లోకము అశాశ్వతమైనదని తెలుసుకొని మితముగా ఈ లోకాన్ని అనుభవించండి. ఈ లోకాన్ని ఎలా అనుభవించాలి? మరీ సన్యాసం తీసుకొని హిమాలయ కొండల్లో పోయి కూర్చోమని దేవుడు చెప్పట్లేదు, కానీ ఈ లోకాన్ని మితముగా, జాగ్రత్తగా, యోగ్యంగా, నీతిగా అనుభవించండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం వినుచున్నటువంటి ప్రియమైన దైవ జనం అంతటికీ కూడా నేను తెలియజేస్తున్నాను, మొదటి చిక్కించుకునే సాతానుడు దేంట్లో చిక్కించుకుంటున్నాడు చెప్పండి? మాయలలో. నాతో పాటు చెప్పండి, మాయలలో చిక్కించుకొనుచున్నాడు. మరి నువ్వు ఏ మాయలో? కొంతమంది సీరియల్ మాయలో పడతారు. మరి ఒక ఆవిడ పొరపాటు, ఈ భర్తకి ఆమె సీరియల్ చూస్తుంది, పదే పదే పట్టించుకోవట్లేదని ఆ సీరియల్ టయానికి కోపం వచ్చేసి ఆ డిష్ కనెక్షన్ని కత్తెరతో కటింగ్ చేశాడంట. దయ్యం పడితే మనిషికి ఎట్లా కోపం వస్తుందో అట్లా కోపం వచ్చి ఎప్పుడు చూపనంత కోపం రోకల బండ తీసుకొని కొట్టడం భర్తని ఉరికిచ్చి తన్నిందంట. ఎందుకోసం? ఆయన పొరపాటుగా డిష్ వైరు కటింగ్ చేసి పడేశాడు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, ఇది జోక్గానే చెప్తున్నా, కానీ చాలామంది కొన్ని మాయల్లో పడిపోయారు. కొంతమంది బంగారం మాయలో పడి వాడు ఇంతింతలావు భయంకరంగా, మామూలుగా ఏదో గొలుసేసుకుంటే తప్పులేదులేండి. మీరు చూసుంటారు కొంతమందిని, ఈ చేతి నిండా మామూలుగా ఉంగరం పెట్టుకుంటే తప్పులేదు, లేకపోతే మామూలుగా అలంకరించుకుంటే తప్పులేదు, కానీ నా దేహం నిండా బంగారం అని మాయలో పడి, దయచేసి గమనించండి. దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ మాయలో నువ్వు పడ్డావో ఆ మాయ నుండి దేవుడు నిన్ను విడిపించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నా, మరి సాతానుడు ఏ మాయలో నేను చిక్కించుకున్నాడో, ఎవరి మాయలో, దేని మాయలో, ఏ వస్తువుల మాయలో నువ్వు పడ్డావు. నేను మొన్న ఒక మాట చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఒకడు తన కారు వెనకుంది, వీడు ముందరుండి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా కార్ని నేను చాలా ప్రేమిస్తూ ఉన్నాను,
వాడు చెప్పడం చాలా వినండి, చాలా మీకు అవసరం అవుతుంది ఈ మాట. ఈ కారును నేను చాలా ప్రేమిస్తూ ఉన్నాను, ఒకవేళ నేను ఈ కారు యాక్సిడెంట్లో చనిపోతే, వాడు అంటాడు కారు యాక్సిడెంట్లో కనుక నేను చనిపోతే ఈ కారును రిపేర్ చేయించి నా సమాధి పక్కన దాన్ని పెట్టిన తర్వాత, దాన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత నన్ను సమాధి చేయండి అంటున్నాడు. ఎంత ఘోరం చూడండి. అంటే నేను చనిపోయినా నా కారు రిపేర్ చేయబడి చక్కగా, అంటే ఆ మోజు, ఆ మాయ ఎంతగా మనుషుల్ని మరి ఒక్కొక్క విషయాల్లో, మరి కొన్ని విషయాల్లో మాయలలో చిక్కించుకొని నేను నాశనం చేస్తున్న మాయ, మంత్రం, మోసం ఏదైతే ఉందో ఆ విషయంలో నీవు వెంటనే బలపడదువుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకా కొంతమంది ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఏ విషయంలో చిక్కుకుంటారంటే, ఇది శోధనలు అంటారు వీటిని. శోధనలు, ఇరుకులు. వీళ్ళు కావాలనే ఇరుకాటంలో పోయి పడలే, సాతానుడు వీరిని ఇరికించాడు, తప్పుల్లో ఇరికించాడు, కొంతమందిని కొన్ని కొట్లాటల్లో ఇరికించాడు, కొంతమంది కొన్ని కోర్టు కేసులలో ఇరికించి పెట్టాడు. రకరకాలుగా సాతానుడు ఇరికిస్తాడు, కొన్నిసార్లు ఇరకాటంలో పడేస్తాడు. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో తోచనటువంటి స్థితుల్లో ఒక రోగంలో ఇరికించేస్తాడు. ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే, ఇంకేమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, మొన్న ఒక స్నేహితుడు నన్ను కలిసి, మరి నా కుమారుడి బర్త్డే జరుపుకున్న కరెక్ట్గా 10 రోజులకి మేము హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఏమైందంటే మా నాన్నగారికి మరి బ్రెయిన్ స్ట్రోక్ కొట్టిందని చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక రోగము చేత సాతానుడు ఇరకాటంలో పడేశాడు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా సాతానుడు ఎక్కడో ఇరికించి ఉంటాడు. ఆ ఇరుకులలో నువ్వు బంధించబడి ఉన్నట్లయితే, చిక్కుకొని పోయి ఉన్నట్లయితే దేవుడు నీకు విడుదల ఇవ్వగలడని నమ్ముదుముగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ప్రియులారా. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుయున్నాను, యెహోవా మహాకృప గలవాడు అంటున్నాడు. ఎంత ఇరుకులో చిక్కుకొని ఉన్నా, ఎంత ఇరుకులో సాతానుడు నిన్ను ఇరికించినా, నీవు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు కృపగలవాడు. సాతానా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నన్ను ఇరికించాననుకుంటున్నావు, ఇంకా నేను దీంట్లో నుంచి బయటికి రాలేననుకుంటున్నావు, కానీ నా దేవుడు మహాకృపగలవాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఇంకా జీవితాంతం నేను ఇరుక్కపోయాను, ఇంకా ఖచ్చితంగా నేను బయటపడే ఛాన్సే లేదు. నువ్వు అనుకోవచ్చు, కానీ వాక్యం ఏం చెబుతుందంటే 2 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. 2 కొరింథీ 4:8 చదవండి. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నంత మాత్రాన ఉపాయము లేని వారము కాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని నష్టాలు శోభిల్లినా, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువేనా యేసేనా పరిహార్. అందరు పాడాలి. ప్రియ యేసేనా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి. నేను ఇరికించబడినా నా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మిన వాళ్ళు నేనైతే నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఇప్పటికే ఎన్నో వాటిలో నశించిపోవాల్సింది. మనం చాలా వాటిలో ఇరుక్కున్నాం, చాలా పొరపాట్లు చేసి కొన్ని వాటిలో ఇరుక్కున్నంత మాత్రం నశించామా? నశించలేదు. మనల్ని నశించిపోనివ్వని గొప్ప సమర్థుడు, కృపగలవాడు మనకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను 3 వచనాలు చెబుతాను, 3 చదవండి. దాన్ని వివరించాల్సిన పనులు కూడా లేదు, చదివితే చాలు మీకు అర్థమైపోతుంది. కీర్తనలు 4వ కీర్తన 1వ వచనం ఒకరు తీయండి. యోబు గ్రంథం 36:16 ఒకరు తీయండి. సామెతలు 4:12 ఒకరు తీయండి. 3 చదవాలి త్వరగా.
ఆ, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు యోబు గ్రంథంలోకి రండి. యోబు 36:16. ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోతాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి ఒకసారి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు 4:12 చదవండి ఒకరు త్వరగా. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అసలు ఇరుక్కునే ఛాన్సే లేదండి, మీరు నమ్మాలి. ఆల్రెడీ ఇరుక్కపోయామని తెలుసు. ఇప్పుడు ప్రభు చెప్పింది ఏంటి? వేటగాని ఊరిలో పడకుండా నిన్ను విడిపిస్తానన్నాడా? వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తానన్నాడు. నీకు అర్థం కాలేదు నేను అడిగేది. వేటగాని ఊరిలో పడకుండా నిన్ను విడిపిస్తానన్నాడా? వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తానన్నాడా? అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ పడ్డావు, ఆల్రెడీ ఇరుక్కున్నావు, ఆల్రెడీ చిక్కుకున్నావు, ఆల్రెడీ ముడిపడింది, ఆల్రెడీ జరగాల్సిన అనర్థం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. పడదాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా జీవమా నా సర్వమా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన అవే నాకు ఆశ్రయమిచ్చావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరుకులో విశాలత కలగజేస్తాడు. ఇరుకులో ఉన్నావా? ఇరుకు ఇబ్బందులలో ఉన్నావా? దేవుని పక్షంగా ఉన్నాడు. నమ్మడం మొదలుపెట్టు, నమ్మడం ప్రారంభించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడని విశ్వసించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వారలారా, ఈ వాక్యం వినుచున్న నీవు ఏ ఇరుకులో ఉన్నావు? ఒక రోగములో సాతానుని నిరికించి పెట్టేశాడా? ఒక అప్పులో సాతానుని నిరికించి పెట్టేశాడా? ఏదైనా ఒక కలహములో, ఒక గొడవలో సాతానుని ఇరికించి పెట్టేశాడా? భయము, బెదిరింపులతో, ఆందోళనతో, కృంగుదలతో బయటపడే మార్గం తెలియక అయ్యో నేను నశించిపోతున్నాను, ఒకానొక రోజు వస్తే పూర్తిగా నేను నాశనం అయిపోతానేమో అనే ఆలోచనలను ఉన్నావేమో. దేవుడు నిన్ను నశించిపోనివ్వడు. ఆనాడు ఇశ్రాయేలు విశ్వాసంతో పలికినటువంటి మాట ఇదే, మేము నశించిపోము. దయచేసి గమనించండి. వి షల్ నాట్ పెరిష్. ఖచ్చితంగా మేము నాశనం అవ్వం. దేవుని బిడ్డలం మనం. మనకు జయం ఇవ్వగల సమర్థుడు, అపజయాలలో జయమిచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, సాతానుడు ఏం చేస్తాడంటే అంధకారంలో చికిత్స్తాడు. కొన్నిసార్లు అంధకారంలో చికిత్సడం అంటే ఇది ఇరుకు కాదు. అంధకారం అంటే గుడ్డితనం. గుడ్డితనం అంటే అజ్ఞానులుగా చేసి, లేకపోతే అసలు ముందు ఏం జరగబోతుంది. గుడ్డివారికి ఉన్న అసలైన సమస్య ఏంటంటే వాళ్ళకు ఏం జరుగుతుందో కనపడదు. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ముందుకెళ్తారు. సాతానుడు కొన్నిసార్లు అంధకారంలో చిక్కిస్తాడు. అంధకారం వాక్యంలో మీరు చూసినట్లయితే యోబు గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినట్లయితే, నిన్ను చిక్కించుకొనిన అంధకారమును నువ్వు చూచుటలేదా, ముంచబోవు ప్రళయ జలమును నీవు చూచుటలేదా. కొన్నిసార్లు అంధకారములో నువ్వు చిక్కించబడ్డావు. ఏం చేయాలో తోచని స్థితిలో నువ్వు ఉండిపోయావు. ఈరోజు నేను దేవుడు నీతో ఏమంటున్నాడో తెలుసా? ఆ అంధకారములో కూడా దేవుడు నీకు వెలుగు కలగజేయబోతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, లెమో తేజరిల్లుమో, నీ మీదికి వెలుగు వచ్చేసింది. వాక్యంలో మీరు చదవండి ఇంకో మాట కూడా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూసినట్లయితే, న్యాయం మాకు దూరంగా ఉంది,
నీతి మమ్మను కలుసుకొంటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటియే ప్రాప్తిస్తుంది. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాం. ఈ అంధకారంలో చిక్కుకొని పోయాం. వెలుగు తారసపడడం లేదు. మా బ్రతుకంతా చీకటేనా? ఈ చీకటి బ్రతుకలేనా? మా జీవితాల్లో వెలుగుండదా అని అనుకుంటూ ఉన్న సందర్భంలో మధ్యవర్తి ఒకడు వచ్చాడని కింద వచ్చిన రాయబడింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో గాఢాంధకారములో వెలుగుగా ఆయన ప్రకాశించాడు. వెలుగుగా ప్రకాశించాడు. వాక్యం సెలవిస్తుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ప్రియమైన వారలారా ఒక చక్కని మాట, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి. నేను అంధకారములో కూర్చున్నా, నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. అంధకారం యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. అంధకార సంబంధులుగా, చీకటి సంబంధులుగా సాతానుడు ఏమీ కనపడనివ్వకుండా చేస్తున్నాడు. వారు చూచుచున్నారు కానీ వారి కన్నులు మోయబడి ఉన్నవి. వారు వినుచున్నారు కానీ వారి చెవులు మోయబడి ఉన్నవి. దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, అంధకారం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు సరే అంధకారంలో ఉన్నాడు, అంధకారంలో ఉంది, ఇలాంటి వాడితో నాకెందుకు, ఇలాంటి ఆవిడతో నాకెందుకు అని అనుకోలేదు. దేవుడు నిన్ను వచ్చి రక్షించాడు. నిన్ను వచ్చి రక్షించడానికి ఆయన గాఢాంధకారంలోనే ఆయన వెలుగు ప్రత్యక్షమైంది. అందుకే యోబు అంటాడు, యోబు గ్రంథంలో 23వ అధ్యాయము 17వ వచనం మీరు ఒకసారి చూడండి. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము కమ్మి ఉండినను, నేను నాశనము చెయ్యబడి ఉండలేదు. ఎంత చక్కని మాట అండి. అంధకారము కమ్ముకున్నా, గాఢాంధకారము కమ్ముకున్నా నేనేమవ్వలేదు, నాశనం అవ్వలేదు. సాతానుడు నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. సాతానుడు నా చుట్టూ చీకటి అనే ప్రళయాన్ని, చీకటి అనే అంధకారాన్ని కమ్మింపజేశాడు. కానీ నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నా దేవుడు నా మీద ఉదయించాడు. నీతి సూర్యుడు ఉదయించాడు. ఈరోజు నేను అందుకే అంధకారములో నుండి వెలుగులోనికి దేవుడు నన్ను దాటించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నన్ను దాటించాడు. నేను సాక్ష్యం ఇవ్వగలనని అనేకులు మరి వెలుగు సంబంధులుగా దేవుడు మార్చాడు. నేను నాశనము చేయబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. మొదటిది, మాయలలో చిక్కిస్తాడు అపవాది. రెండవది, ఇరుకులలో చిక్కిస్తాడు. మూడవది, అంధకారములో చిక్కిస్తాడు. ఇక నాలుగో అస్త్రం ఏంటో తెలుసా వాడిది? శత్రువులను తయారు చేస్తాడు. నేను మంచిగానే ఉంటానండి, నాకు శత్రువులు తయారవుతారండి. తయారవ్వట్ల, వాడు తయారు చేస్తున్నాడు. వాడి కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది సాతాన్ దగ్గర. నీ ఇంట్లో ఒక శత్రువుని లేపుతాడు, నీ పక్కింట్లో ఒక శత్రువుని లేపుతాడు, నువ్వు పనిచేసే ఆఫీసులో ఒక శత్రువుని లేపుతాడు, నువ్వు దారిలో పోతుంటే వెనకొచ్చే బండోడిని కూడా ఒక శత్రువుగా తయారు చేసి గుద్దిపిస్తాడు. ఒకడు వాడే కొట్లాడుతున్నాడు ఒకసారి అయితే. ఏమండి, ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను, దేవుని వాక్యం చెబుతుంది, శత్రువులలో ఇరికిస్తాడు సాతాను. జాగ్రత్త. ఎవరెప్పుడు నీకు శత్రువులు అవుతారో నువ్వు కూడా ఊహించలేవు. వీళ్ళు నాకు శత్రువులు అవుతారని నేను ఊహలో కూడా అనుకోలేదని నువ్వు అని ఎన్నోసార్లు ఎంతోమంది చెబుతారు. పలానోళ్ళు శత్రువులు అంటే నేను ఒప్పుకుంటానండి, కానీ ఈమె నాకు శత్రువు అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదని చాలామంది బాధపడుతూ చెబుతూ ఉంటారు. ఒకసారి ఒక పిల్లవాడు ఫారిన్ కంట్రీస్లో చదువుకోవాలని చక్కగా ఫ్లైట్లో వెళ్ళడానికి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వచ్చాడు. సడన్గా పోలీసు కుక్కలు, పోలీసులు వచ్చి
హ్యాండ్స్ అప్ అని గన్ను పెట్టారు. నేనేం చేశానండి అని చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తితే యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. అయ్యా నేనేం చేశాను సార్, ఎందుకు నన్ను పట్టుకున్నారు? నేనేదో చదువులు చదువుకుందామని వేరే దేశానికి పై చదువుల కోసం వెళ్తున్నాను. నేనేం తప్పు చేశాను? ముందు ఇంటరాగేషన్ రూమ్కి రా, నీతో మాట్లాడాలి. నేనేం చేశానండి అంటే, నీ మెయిల్ నుంచి మాకు మెయిల్ వచ్చింది, ఎయిర్పోర్ట్ను పేల్చేస్తా కాల్ చేస్తా అని మెయిల్ పెట్టి, ఏమి ఎరగనోళ్ళలాగా బ్యాగ్ తగిలించుకొని ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నావారా అని తిట్టడం మొదలుపెట్టారు. ఆ యవనస్తుడు అన్నాడు, సార్ నా బ్యాగులు చెక్ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి, నా దగ్గర ఏ విధమైన మారణాయుధాలు లేవు. మరి ఏం జరిగింది? నీ మెయిల్ నుంచి ఎవరు పెడతారు మెసేజ్ అంటే, నా మెయిల్ అడ్రస్ నా ప్రాణ స్నేహితుడికి తప్ప ఇంకెవరికి తెలీదండి. ఒకవేళ ఒకసారి వాడిని పిలిచి ఇంటరాగేట్ చేయండి అంటే వాడిని పిలిచి ఇంటరాగేట్ చేశారు. నిజంగా వీడు అమాయకుడని పోలీసు వాళ్ళు కనిపెట్టి వాడిని పిలిచి ఇంటరాగేట్ చేస్తే వాడన్నాడు, వీడు వేరే దేశాలకు వెళ్ళి బాగుపడడం నాకు ఇష్టము లేదు, అందుకే నేనే వాడి మెయిల్ అడ్రస్ ద్వారా పోలీసు వాళ్ళు వాడిని పట్టేసుకొని జైల్లో పెట్టేయాలని నేనే మెయిల్ పెట్టాను. అప్పుడు వీడు అన్నాడు, నా ప్రాణ స్నేహితుడు నాకు శత్రువు అవుతాడని నేను ఎప్పుడు ఊహించలేదు సార్. దయచేసి మీరు గమనించండి, ఈనాడు మరి చాలామంది ప్రేమ ముసుగులో పిలుచుకొచ్చి చంపేసి ఫ్రిడ్జ్లలో పెట్టడం, చంపేసి సూట్ కేసులలో సర్దడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. దయచేసి గమనించండి. ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను, జాగ్రత్త. శత్రువులలో ఇరికిస్తాడు సాతానుడు, శత్రువులలో ఇరికిస్తాడు. నీ జీవితం నువ్వు సమాధానంగా అసలు ఎవరి జోలికి పోకుండా బ్రతకాలనుకున్నా కూడా కొన్నిసార్లు వీధుల్లో నీ పని మీద నువ్వు పోతుంటే కుక్క ఎంట పడుతుంటుంది చూసారా? ఆ కుక్కకి నీకు ఏ శత్రుత్వం ఉండదు, కానీ అది వచ్చిన వాళ్ళందరూ ఎంటపడడం దానికి అలవాటు. అలాగే కొంతమంది శత్రువులను సాతానుడు రేపుతాడు. అదొక్క మాట చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 31వ కీర్తన 4వ వచనాన్ని చదువుకొని మనం ముగించేసుకుందాం. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలలో నుండి నన్ను తప్పించుము. ప్రియమైన వాళ్ళరా, శత్రువులు నిన్ను చిక్కించుకోవాలని చూస్తున్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని నీ శత్రువుని నీ వైపు ఎదురు చూస్తున్నాడు. కానీ ఇందులో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. దేవుని బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒక్క మాట చదివించి ముగిస్తాను. నిర్గమకాండం 23వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఎంతమంది శత్రువులున్నాయి? సమస్త శత్రువులను నీ ఎదుట నుండి ఏం చేస్తాడంట? దేవుడు పారిపోవునట్లు చేస్తాడు. వాళ్ళు వీళ్ళు నా శత్రువులు అని నువ్వు భయపడొద్దు. మారితే మారాలా, లేకపోతే పారిపోయేటట్టు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరి ఏ విషయాలకు కూడా మీరు చిక్కుకొని పోయి ఉన్నారని అనుకోవద్దు. ప్రతి చిక్కుల్లో నుండి విడిపించగల సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ మోకరించాలి. అందరూ మోకాళ్ళ మీద ఉండి ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలమ్మా. ఒకసారి మాయల్లో చిక్కుకున్నావా? ఏ మాయలో చిక్కుకున్నావు? ఏ మంత్రములో చిక్కుకున్నావు? దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ ఇరుకులో చిక్కుకున్నావు? ఏ ఇబ్బందులలో చిక్కుకున్నావు? దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా. ఏ విధమైన అంధకారంలో చిక్కుకున్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకసారి మనస్ఫూర్తిగా మోకరించు, ప్రార్థన చేయమ్మా. దేవుని ఎదుట విధేయత చూపు. దయచేసి ప్రార్థన చేయి. నీవు ఖచ్చితంగా ఎందులో చిక్కుకొని ఉన్నావో, ఎందులో అపవాది నిన్ను చిక్కించుకున్నాడో అందులో నుండి నిన్ను విడిపించగల సమర్థుడు మన యేసయ్య. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హృదయపూర్వకంగా నీ శత్రువుల చేత చిక్కించబడ్డావేమో, మరి ఎందులో చిక్కించబడ్డావో దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంధకారము దారి మూసిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇరుకులు ఇబ్బందులు నిన్ను చిక్కించుకొనినా కూడా దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు.
నీ పాదాలే నాకు శరణం, యేసయ్యా నీవే ఆధారము. రెండు చేతులు ఆకాశం తట్టెత్తి, ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను, ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను. నా పోషకుడా నీ కన్న నాకు కనిపించలేదే వేరొక పోషకుడు, కనిపించలేదే వేరొక పోషకుడు. నీ పాదాలే నాకు శరణం, యేసయ్యా నీవే ఆధారము. అలసిన సమయములో ఆశ్రయించి నీ పాద సన్నిధి, సాతాను శోధనలో పరిగెత్తి తిని నీ యొద్దకు. నా జయశీలుడా నీ కన్న నాకు కనిపించలేదే జయమునిచ్చు వేరొకరు, కనిపించలేదే జయమునిచ్చు వేరొకరు. శరణం 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 నీవే శరణం యేసయ్యా, శరణం 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 నీవే శరణం యేసయ్యా. నీ పాదాలే నాకు శరణం, యేసయ్యా నీవే ఆధారము. నీవే నాకు ఆధారమయ్యా. ఎంతమందిని ఆశ్రయించి మోసపోయావు, ఇరుకులో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, శత్రువుల చేతిలో చిక్కుకొని పోయావు, మాయల్లో చిక్కుకొని పోయావు. నిన్ను విడిపించే ఏకైక సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమేనని ఈరోజే ఈ క్షణమే నీ హృదయం ఎరుగునగాక యేసునామం. ఎంతకాలం వ్యర్థమైన మార్గాలు వెతికి నెమ్మది కోరుతావు, సమాధానం కోరుతావు, మార్పు చెంది అయ్యా నీవు తప్ప నాకు కనిపించలేదు, వేరొక ఆశ్రయము లేదు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింప చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.